హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియోను తప్పక చూడండి. నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ఇంట్లో ధనం నిలవడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ ఉన్నారు. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి, ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుడిని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది. పరమేశ్వర, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా, మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు? స్వామి, గంగా నదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతీదేవి, గంగా నదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగా నదిలో స్నానమే చేయలేదు. ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుడిని అడుగుతుంది, ఏంటి స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, గంగా నదిలో స్నానం చేసే కదా అందరూ వెళ్తున్నారు, ఇంకా వారు ఒంటి మీద తడి కూడా ఆరలేదు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను, విను అంటాడు. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. 4 వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంతలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు ఒక వృద్ధుడి రూపాన్ని ధారణ చేశారు. పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళ్తూ ఉన్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవరు రావడం లేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు. నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి. అసహాయతలో ఉన్నాను, దయచేసి సహాయం చేయండి అని అడిగి, ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు అని అంటాడు. నా భర్త ఎప్పుడు కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు. అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పమని పార్వతికి పరమేశ్వరుడు చెప్తాడు. ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారని చెప్పమంటాడు. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలో వెళ్ళేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెప్తూ ఉంది. గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చొని ఉండటం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాడిని చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అని. ఇంతలో ఒక పుణ్యాత్ముడు దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఏమిటి, మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతానేమో అని అనుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతాను అని భయపడి వెళ్తున్నారు. ఎవ్వరు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా పార్వతీదేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగా నదిలో నుండి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది. ఆ యువకుడు పరమేశ్వరుడిని తీయడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెప్తుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తని తాకు, లేదంటే నా భర్తని తాకగానే నువ్వు భస్మం అయిపోతావు అని ఆ యువకుడికి చెప్తుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సందేహం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మా, నేను నిష్మ పాపాత్ముడను, ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు? మీరే చూశారు కదా, ఇప్పుడే నేను గంగా నదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వ్యక్తి పరమేశ్వరుడిని ఒక దెబ్బకు లాగాడు. పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్యానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, అంతమంది జనంలో ఒక్క వ్యక్తి మాత్రమే గంగా నదిలో స్నానం చేశాడు. ఎవరైతే
వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ, విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేటివి లభించవు. దానివల్ల గంగా స్నానం కూడా వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలను చెప్తాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపదలు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలనేటివి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ 12 విషయాల గురించి పరమేశ్వరుడిని అడుగుతుంది. దాని తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ 12 విషయాలను చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి ఆ 12 విషయాలను చాలా శ్రద్ధతో వింటూ ఉంటుంది. ఈ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఈ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు, స్నానం చేయడం వలన శరీరము నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయడం వలన ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలనైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువలన ఉదయాన్నే స్నానం చేయాలి. శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయడం వలనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, గౌరవము ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనే ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తి ఉన్నవి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేటివి నిలబడవు. అందువలన హృదయాన్ని స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి. లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురుగును కూడా వదలకూడదు. గంగాదేవి చెప్తుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. పార్వతీదేవి, ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెప్తాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో, శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేం. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినే ఉంటారు. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మనం పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నిర్వాసితులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని. దానివలన జలం యొక్క దేవుడు వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్తులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల మీకు పాపం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేటివి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. నిర్వస్త్రంగా మాత్రం స్నానాన్ని అస్సలు చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటికి వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ, మరణించిన మీ వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం
కూడా తగులుతుంది. అలా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుంచి జారిన నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వాసిత్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్త్రై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతనకు కోల్పోతారు, ఇబ్బందులు పడతారు. ఈ కారణాల వలన నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు చెప్తున్నారు మన పెద్దలు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.